ఓకేనా? ఓకే. అలానే ఒకసారి చెక్ చేద్దామా? మనం తీసుకున్న వాల్యూ నాట్ నెగెటివ్ కాదో చూద్దాం ఒకసారి. అందుకోసం నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి నేనేం చేశానంటే ఈజ్ నాట్ నెగెటివ్ ఏ అని రాశాను. రాసేసి నేనేం చేద్దామంటే ప్రింట్ని రన్ యాజ్ ఏ కోడ్ చేశాను. చేస్తే నాకేమొచ్చింది? ట్రూ అని వచ్చింది. ఇక్కడ నెంబర్ చూడు ఏంటిది? 2. అంటే 2 అనే నెంబరు నాట్ నెగిటివ్ నెంబరా కాదా? అవును కదా. నెగిటివ్ అంటే ఏంటిది? మైనస్ లో ఉండాలి. అది నెగిటివ్ కాదు కదా. కాదు కాబట్టి ఏంటిది? ట్రూయే కదా రావాల్సింది. ట్రూ అని వచ్చేసింది. అంటే ఒక నాట్ నెగిటివ్ అనే నంబర్ని కనుక రాయాలి అంటే ఎలా రాస్తారంటే ఇలా రాయడం ద్వారా ఏం చేస్తారంటే అచీవ్ చేస్తారు అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట పైథాన్లో. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంటుంది, ఎనీబడి హ్యావ్. ఓకేనా? అలానే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే బి అనే నెంబర్ని కూడా మనం ఏం చేద్దామంటే నాట్ నెగిటివ్ నెంబర్ అని తీసుకుందాం. ఓకేనా? ఓకేనా? అలా తీసుకోవాలనుకో మనం కోడ్ ఎలా రాస్తారంటే ఇక్కడికి రాసిస్తాం. ఓకే. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇప్పుడు ఏంటిది బి అనే నెంబర్ని కదా చేస్తుంది. అందుకని నేనేం చేస్తానంటే ఈజ్ నాట్ నెగిటివ్ బి. అంటే బి అనేది నాట్ నెగిటివ్ కాదు చెప్పాలంటే అప్పుడు ఏం చేస్తారు? నాట్ ఆపరేషన్ పెట్టి దాని ముందర ఏం చేస్తారు? బి లెస్ దాన్ 0 అని కనుక పెట్టామనుకో అది నాట్ నెగిటివ్ కండిషన్ అయిపోయింది అనమాట. అంటే ఏ అనేది నాట్ నెగిటివ్ కాదో చూసుకున్నాను, బి అనేది నాట్ నెగిటివ్ కాదో చూసుకున్నాను. ఇప్పుడు నేనేం చేద్దాం? ఈ రెండు నాట్ నెగిటివ్ కనుక అయితే ట్రూ అని ప్రింట్ చేయాలి, లేకపోతే ఏం చేయాలి? ఫాల్స్ అని ప్రింట్ చేయాలి. అలా ప్రింట్ చేయాలంటే ప్రోగ్రామ్ ఎలా రాస్తాము? ఈఫ్ అని పెట్టేసి బ్రాకెట్ పెట్టుకున్నాను. ఈఫ్ ఏం చెక్ చేశాం కదా, అందుకని నేను ఏం చేద్దామంటే ఈజ్ నాట్ నెగిటివ్ ఏ అనే కండిషన్ రాసేసి రెండోది కూడా అవ్వాలి కదా, అందుకని నేను ఏం చేశానంటే అండ్ అని పెట్టేసి ఈజ్ నాట్ నెగిటివ్ బి అని రాసేసాను అనమాట. రాసేసాను. ఈ రెండు కనుక కరెక్ట్ అయినాయి అనుకో అప్పుడు నేనేం చేయాలనుకున్నాను? ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి నేనేం చేశానంటే ట్రూ అని రావాలి అని చెప్పాను అనమాట. అదే ఆ రెండు కనుక సాటిస్ఫై కాలేదు అనుకో అప్పుడు నేనేం చేయాలి అంటే ఎల్స్ అని పెట్టేసేసి ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి నేనేం చేశానంటే ఇక్కడ డబుల్ కోర్సులో నేను చేశానంటే ఫాల్స్ అని రాస్తాను. రాసి నేనేం చేశానంటే ఒకసారి చెక్ చేసి చూశాను అనమాట. అప్పుడు ఏమైంది అంటే నేను తీసుకున్న రెండు నెంబర్స్ ఏంటిదంటే పాజిటివ్ నెంబర్సే కాబట్టి నాకేమైందంటే ట్రూ అని వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేద్దాం అంటే వాల్యూస్ మార్చాను. వాల్యూస్ ఏం తీసుకున్నా అంటే ఒకటి ఏం తీసుకున్నా అంటే 0 అని తీసుకున్నాను, ఇంకోటి ఏం తీసుకున్నా అంటే -1 అని తీసుకున్నాను. అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు ఏమైంది? ఫాల్స్ అని వచ్చింది. ఎందుకని? ఒకటి ఏంటంటే 0 కంటే నెగిటివ్ నెంబర్ కదా, అందుకని నాకేమైందంటే నా కండిషన్ ఫాల్స్ అయిపోయింది. అలానే నేను ఇప్పుడు ఏం చేద్దామంటే 2 -2 అలానే మనకి ఇంకోటి ఏం చేద్దామంటే -9 అని తీసుకుందాం. అప్పుడు ఏమైందో చూద్దాం అనుకున్నాం. అప్పుడు ఏమైంది? ఈ రెండు నెగిటివ్ నెంబర్స్ కదా, అందుకని నాకు అవుట్పుట్ ఏం రావాలి? ఫాల్స్ అని రావాలి. వచ్చేసింది. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒకటి -2 తీసుకున్నాను, ఇంకోటి ఏం తీసుకున్నా అంటే 89 అని తీసుకున్నాను. అప్పుడు ఏమొచ్చిందో చూద్దాం. అప్పుడు కూడా ఏమైంది? ఫాల్స్ అనే వచ్చింది. అంటే మనం రాసిన కోడ్ కరెక్టే. ఏంటిది? ఇది నెగిటివ్ అవ్వాలి అంటే మనం కోడ్ని ఎలా రాస్తారంటే ఇలా రాయడం ద్వారా సక్సెస్ చేస్తారనేది మీ అందరికి అర్థమైందా? ఇంకా ఎవరికైనా సరే డౌట్ ఉందా? రెండు జీరోస్ తీసుకుంటే ఏమైతే ఒకసారి చూద్దాం. ఒకటి 0 తీసుకున్నాను, ఇంకో వాల్యూ కూడా 0 తీసుకున్నాను. అప్పుడు ఏమైందో చూద్దాం. ఆ రెండు కూడా నెగిటివ్ నెంబర్ కాదు కదా, అంటే ట్రూ అని వచ్చేసేసింది. నెగిటివ్ అంటే ఏంటి? 0 కంటే తక్కువగా ఉంటే దాన్ని నెగిటివ్ నెంబర్ అని పిలుస్తారు అనమాట. ఓకేనా? ఓకే. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేశానంటే రన్ యాజ్ ఏ కోడ్ అని తీసుకున్నాను, సబ్మిట్ అని చేశాను. అంటే మనకు కంటికి కనపడకుండా ఇంకా బోల్డ్ అన్ని ఎగ్జాంపుల్స్ అనేది ఎలికేట్ చేసి ఇచ్చాను. అవన్నీ కూడా ఏమైనాయి అంటే ప్రాపర్గానే ఎగ్జిక్యూట్ అయినాయి అని దాని మీనింగ్ అనమాట. ఓకేనా? ఇంకా షార్ట్ కట్గా కూడా రాయొచ్చు అనమాట. యాక్చువల్గా మీకు నేర్చుకున్న పర్పస్లో అయితేనే ఇలా రాయడం అనేది చేస్తారనమాట. ఓకేనా? ఓకే. ఇంకొక మెథడ్లో కూడా మనం రాయొచ్చు అనమాట. అది ఎలా రాస్తారంటే ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఏం చెప్పాను? ఆ రెండు నెంబర్స్ చెక్ చేయాలి. అందుకోసం ఏం చేశాను? అది నిజమైతే ఇఫ్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది. ఏంటిది? ఇఫ్ కండిషన్ ఏంటి? ఆ రెండు నెంబర్స్ ఏంటిది? ఏ అనేది <0 అని పెట్టుకున్నాను. ఏ అనేది ఏంటిది? నెగిటివ్ అన్నాడు. నెగిటివ్ అంటే ఏంటి? A<2 అంటారు. దాన్ని ఏం చేస్తున్నాను? నాట్ కండిషన్తో చేస్తున్నాను. నాట్ A<0 అని తీసుకున్నాను. ఓకే. అంటే ఏ కండిషన్ వచ్చేసినట్టేనా? ఫస్ట్ కండిషన్ వచ్చేసినట్టేనా? తర్వాత రెండో కండిషన్ రాస్తున్నాను. రెండో కండిషన్ ఏంది? బి అనేది కూడా నాట్ నెగిటివ్ అనేది చూడాలి అనుకున్నాను. అలా చూడాలి అంటే అప్పుడు ఏం చేస్తారు? బ్రాకెట్స్ పెట్టుకొని
దాంట్లో ఏం చేస్తాము బి లెస్ దాన్ 0. అంటే ఏంది బి అనేది నెగిటివ్ కనుక అయితే ఇట్లా రాస్తాం. అదే నాట్ నెగిటివ్ అని చెప్పాలి అనుకో అప్పుడు ఏం చేస్తాము ఎన్ఓటి నాట్ అని చెప్పేసేసి తర్వాత ఏం చేస్తాము ఆ మొత్తాన్ని బ్రాకెట్లో తీసుకోవడం అనేది చేస్తాం. ఓకేనా, అంటే నాట్ నెగిటివ్ కండిషన్ రాయాలంటే మీ అందరికి అర్థమైనట్టేనా? ఓకేనా, ఇప్పుడు నేనేం చేశానంటే ఈ రెండు కండిషన్స్ మళ్ళీ కండిషన్లోకి వెళ్ళాను ఒకసారి చదివాను. ఇఫ్ బోత్ ద గివెన్ నెంబర్స్ అంటే రెండు నెంబర్స్ కనుక నాట్ నెగిటివ్ అయితేనే నాకు ట్రూ అని ప్రింట్ చేయాలి. అంటే ఏంటి ఈ రెండు కండిషన్స్ ఏం కావాలి నాకు ఈ రెండు కండిషన్స్ ఎగ్జిక్యూట్ అయితే నాకు ట్రూ అని రావాలి. అంటే ఏం చేయాలి అప్పుడు ఆ రెండింటి మధ్యలో నేనేం చేయాలి అండ్ అనే ఆపరేటర్ పెట్టాలి. పెట్టేసి నేనేం చేశానంటే కాలన్ పెట్టేసేసి కిందకు వచ్చి నేనేం చేశానంటే ప్రింట్ హాఫ్ అని పెట్టేసేసి నేనేం చేశానంటే ప్రింట్ హాఫ్ అని పెట్టేసేసి ట్రూ అని చేశాను. తర్వాత నేనేం చేశానంటే కిందకు వచ్చేసేసి ఎల్స్ అని పెట్టేసేసి నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి నేనేం చేశానంటే ఫాల్స్ అని పెట్టేసి నేనేం చేశానంటే మనం ఏదైనా వాల్యూస్ తీసుకో. మా అమ్మాయి చెప్పింది కదా ఇందాక 2 ఇంకొక వాల్యూ ఏం తీసుకున్నా అంటే 8 అని తీసుకున్నాను. ఇప్పుడు ఏమొచ్చింది 2 8 ఈ రెండు ఏంటిది పాజిటివ్ నెంబర్స్ కదా, నాకేం రావాలి ట్రూ రావాలి. ఒకసారి చెక్ చేసి చూసాను అప్పుడు నాకేమైంది ట్రూ అని వచ్చేసింది. అంటే ఇలా కూడా మనం కోడ్ రాయొచ్చు అనమాట. ఓకేనా. అలానే మనం ఎందుకు అంటే ఇంకొకలా కూడా కోడ్ రాయొచ్చు అనమాట. ఎలా అంటే అది కూడా చూద్దాం. నాట్ నెగిటివ్ అంటే దాని మీనింగ్ ఏంటిది నాన్న? మా వసంత అనే అమ్మాయి చెప్పింది కదా నాట్ నెగిటివ్ అంటే పాజిటివ్ నెంబర్ కదా. పాజిటివ్ నెంబర్ అనేది రాయాలంటే అప్పుడు మనం ఏం చేయాలి ఏ అనేది 0 కంటే ఎక్కువ ఉండాలి. ఎంత 0 కానీ 0 కంటే ఎక్కువగా కనుక ఉంది అనుకో అది ఏమంటారంటే నాట్ నెగిటివ్ కండిషన్ అని పిలుస్తారు. రాసుకున్నాను. అలానే ఇక్కడ కూడా ఏం చేశాను బి అనేది ఒక నాట్ నెగిటివ్ కండిషన్ అనేది చెప్పాలి అనుకో అప్పుడు నేనేం చేయాలి బి అనే వాల్యూ దగ్గరికి వెళ్ళి నేనేం చేశాను గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని పెట్టేసేసి నేనేం చేశానంటే రాసుకున్నాను. ఇప్పుడు ఏమైంది బి అనేది 0 కంటే ఎక్కువగా ఉంటేనే నాకు ట్రూ అని చేయి. అలానే ఏ అనేది 0 కంటే ఎక్కువగా ఉంటేనే ట్రూ అని చెప్పమన్నాడు. అంటే ఏంటి దాని మీనింగ్ నాట్ నెగిటివ్ అంటే ఏంటి నెగిటివ్ కాదు అంటే నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది 0 నుండి అయినా స్టార్ట్ అయ్యింది. 0 1 2 3 4 5 అటన్నిటిని నాట్ నెగిటివ్ నెంబర్స్ అంటారు కదా. ఇలా రాసుకొని కోడ్లో నేనేం చేశాను 2 8 అని పెట్టుకొని నేనేం చేశానంటే కోడ్ని రన్ చేసి చూశాను. అప్పుడు నాకేమైంది చూడు ట్రూ అని వచ్చేసింది. అంటే ఒక నాట్ నెగిటివ్ కండిషన్ కనుక ఎగ్జిక్యూట్ చేయాలంటే వీటిల్లో ఏ స్టెప్లో చేసినా కానీ ఏమైందంటే ఏ అప్రోచ్లో చేసినా కానీ మనకి ఏమైందంటే కరెక్ట్ వ్యాలిడ్ ఆన్సర్ రావడం అనేది జరిగింది అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్? ఓకేనా, డౌట్ ఉన్నాయి లేవు కదా. ఓకే, నేనేం చేస్తున్నా అంటే ఈ కోడ్ని సబ్మిట్ చేసేస్తాను. ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకొక టికెట్ తీసేసుకొని ఈ రోజు సెషన్లో ఏం చేద్దామంటే ఈ టికెట్ కూడా కంప్లీట్ చేసేద్దాం. ఎందుకంటే ఈ టికెట్ రాకపోతే మనం నెక్స్ట్ సెషన్ అనేది చేయలేము అన్నమాట. ఓకే, ఇది కూడా చూద్దాం. సంజయ్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ టికెట్? ఈజ్ ఇట్ పాసిబుల్? Vasanta, can you explain? జీరో ఈజ్ నాట్ ఏ పాజిటివ్ నెంబర్. అంటే జీరో అనేది పాజిటివ్ నెంబర్ కాదు అనేది తీసుకొని నాకేం చేయమనంటే ప్రోగ్రామ్ రాయమని అనమాట. అక్కడ నోట్ అని ఇచ్చాడు చూడండి, జీరో ఈజ్ నాట్ ఏ పాజిటివ్ నెంబర్. అంటే జీరో అనేది ఒక పాజిటివ్ నెంబర్ కాదు అనేసి తీసుకోమన్నాడు. అంటే ఏం చేయమన్నాడు క్వశ్చన్ ఒక్కసారి మళ్ళీ మనం ఏం చేద్దాం అంటే రీకాల్ చేసుకుందాం. ఏం చేయమన్నది మా అమ్మాయి ఒక 2 నెంబర్లు తీసుకుంది. 2 నెంబర్లు తీసుకున్నాను. ఒకటి ఏం తీసుకున్నా అంటే 3 అనే ఒక నెంబర్ తీసుకున్నాను. మరొక నెంబర్ ఏం తీసుకున్నాను 7 అని ఒక నెంబర్ తీసుకున్నాను. ఓకేనా. ఓకే డన్. ఇప్పుడు ఏం చేయమంది యాజ్ పర్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఈ క్వశ్చన్లో ఏం చెప్పమన్నాడు ఇఫ్ బోత్ గివెన్ నెంబర్స్ ఆర్ పాజిటివ్. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే చెక్ చేయాలన్నమాట. ఇఫ్ అంటే వాటిని చెక్ చేసుకోవాలన్నమాట. ఏంటి ఈ 2 నెంబర్స్ పాజిటివో కాదో చెక్ చేసుకోమన్నాడు. మనకు ఒక క్లూ ఇచ్చారనమాట. ఏంటి
సున్నా అనేది సున్నా కంటే ఎక్కువగా ఉండాలన్నమాట. సున్నా కంటే ఎక్కువ. సున్నా అనేది పాజిటివ్ నెంబర్ కాదు అన్నాడు. సున్నా కంటే ఎక్కువ. సున్నా కంటే ఎక్కువగా ఉన్న వాటిని పాజిటివ్ నెంబర్స్ గా తీసుకోమన్నాడు. 3 అనేది 0 కంటే ఎక్కువ కదా, అందుకని ఇదేంటి ఒక పాజిటివ్ నెంబర్. ఇదేంటి 7 అనేది కూడా ఒక పాజిటివ్ నెంబర్. అంటే నువ్వు తీసుకున్న రెండో నెంబర్స్ మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ పాజిటివ్ నెంబర్స్ అయ్యి ఉంటాయి. ఓకే డన్, అయిపోయింది. లేదు ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అయితే ఫాల్స్ అని ప్రింట్ అవ్వాలన్నమాట. రెండు పాజిటివ్ అయితేనే నాకేం కావాలి, ట్రూ అని ప్రింట్ అవ్వాలి. ఓకే డన్. అలానే దాంతోపాటు ఇంకోటి ఏం చెప్పాడు, అలానే ఇంకో కండిషన్ కూడా చెప్పాడు. ఏంటిదంటే ఇఫ్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈస్, నాకేం కావాలన్నాడు, ఒక నెంబర్ అనేది ఏం కావాలన్నాడు, గ్రేటర్ దాన్ 5. అంటే నాకేం చెప్పాడంటే ఒక క్వశ్చన్ ఇచ్చాడనమాట. ఏం చెప్పాడంటే 2 నెంబర్స్ తీసుకోండి అన్నాడు. 2 నెంబర్స్ ఏం చేయమన్నాడంటే 2 నెంబర్స్ తీసుకోమన్నాడు. 2 నెంబర్స్ తీసుకోవాలి. 2 నెంబర్స్ తీసుకోవాలన్నమాట. ఆ 2 నెంబర్స్ ని చెక్ చేయాలన్నమాట. కండిషన్ చెప్పాడు. ఏంటిది, ఏం చెప్పాడు అవేం కావాలన్నాడు, గ్రేటర్ దాన్ 0. అంటే 0 కంటే ఎక్కువ. అంటే అవి 0 కంటే ఎక్కువ ఉంటే ఆ రెండు నెంబర్స్ ఏం కావాలన్నాడు, బోత్ 2 నెంబర్స్ ఏం కావాలన్నాడు, 0 కంటే ఎక్కువగా ఉండాలి అని చెప్పాడు అనమాట. అది ఒక కండిషన్. రెండో కండిషన్ ఏం చెప్పాడు, అట్లీస్ట్ అంటే ఏదైనా ఒక నెంబర్ ఏం కావాలి, అట్లీస్ట్ ఏదైనా ఒక నెంబర్ ఏం కావాలన్నాడు 5 కంటే ఎక్కువగా ఉండాలి అన్నాడు. ఈ రెండు కండిషన్స్ కనుక సాటిస్ఫై అయితే నాకు స్టేట్మెంట్ ఏం కావాలి, ట్రూ అని రావాలి. లేకపోతే నాకేం కావాలి, ఫాల్స్ అని రావాలి. ఇలా వచ్చేటట్లు ప్రోగ్రామ్ రాయండి అన్నాడు. అందుకోసం నేనేం చేశానంటే ఒక 2 నెంబర్లు తీసుకున్నాను. ఏంటిది, ఒకటి 3 అని, ఇంకోటి 7 అని తీసుకున్నాను అనమాట. ఈ 2 నెంబర్స్ నేను చెక్ చేసుకున్నాను అనమాట. చెక్ చేసుకునేటప్పుడు మొదటి కండిషన్ చెక్ చేసుకున్నాను. మొదటి కండిషన్ ఏంది, ఈ నెంబరు రెండు కూడా 0 కంటే ఎక్కువ కాదా చూసుకున్నాను. ఇది 0 కంటే ఎక్కువ, ఇది 0 కంటే ఎక్కువ. అంటే మొదటి కండిషన్ ట్రూ. ఓకే డన్. అలానే రెండో కండిషన్ కూడా చెక్ చేసుకోవాలి. రెండో కండిషన్ ఏది, వీటిల్లో ఏదో ఒక నెంబర్ 5 కంటే ఎక్కువగా ఉందా లేదో చూసుకోవాలి. ఇది చిన్నది, ఇదేంటిది పెద్దది. ఓకే డన్. ఈ కండిషన్ కూడా ట్రూ అయింది. అంటే రెండు కండిషన్ కనుక ట్రూ అయితే ట్రూ అని ప్రింట్ చేయాలనుకో, రెండు కండిషన్ సాటిస్ఫై అవ్వాలంటే ఏం పెట్టాలి, అండ్ అనే ఆపరేటర్ పెట్టామనుకో అప్పుడు ఏమైంది, అప్పుడు నాకు ట్రూ అని వస్తుంది. సపోజ్ నేనేం చేశాను, ఒక నెంబర్ -2 అని తీసుకున్నాను. ఇంకో నెంబర్ నేనేం చేసుకున్నాను అంటే 6 అని తీసుకున్నాను. దీనికి అవుట్పుట్ ఏం కావచ్చు, యాజ్ పర్ ఈ క్వశ్చన్ ఆధారంగా రెండు కండిషన్ చెక్ చేస్తే నాకు ఏమొస్తుందంటే అవుట్పుట్ ఫాల్స్ అన్న వస్తుంది అనమాట. ఎందుకంటే ఫస్ట్ కండిషన్ తీసుకున్నాను, ఏంటిది, బోత్ నెంబర్ 0 కంటే ఎక్కువ ఉండాలి. ఈ నెంబర్ 0 కంటే ఎక్కువ ఉందా, ఇదైతే ఉందా లేదు. అందుకని ఫస్ట్ కండిషనే ఫ్లాప్ అయింది కాబట్టి ఈ కండిషన్ అనే దానికి ఏం కావాలి, అవుట్పుట్ ఫాల్స్ అని రావాలన్నమాట. ఓకే. అలానే ఇంకొక నెంబర్ తీసుకున్నాను 3 అని, ఇంకోటి ఏం తీసుకున్నానంటే 0 అని తీసుకున్నాను. దీనికి అవుట్పుట్ ఏం కావచ్చు, ఫాల్స్ అని వస్తుంది. ఎలా అంటే ఒకసారి ఫస్ట్ కండిషన్ చూద్దాం. ఫస్ట్ కండిషన్ ఏంటి, ఈ రెండు నెంబర్స్ 0 కంటే ఎక్కువ ఉండాలి. ఇది 0 కంటే ఎక్కువ ఉంది, ఇది 0 కంటే ఎక్కువగా లేదు. అంటే ఇది లేదు కదా, అంటే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేయలేదు. అందుకోసం నాకు అవుట్పుట్ ఏమొచ్చింది, ఫాల్స్ అని రావాలన్నమాట. ఇలా నేనేం చేయాలంటే ఈ రెండు కండిషన్స్ చెక్ చేసుకుంటా నువ్వు ఏవైనా నంబర్స్ తీసుకో. ఆ నంబర్స్ అన్ని తీసుకున్నప్పుడు నాకేం కావాలంటే ప్రోగ్రామ్ ఇలా ఉండేటట్లు ప్రోగ్రామ్ రాయాలన్నమాట. అలా రాయాలి అంటే ఎలా రాస్తామని చూద్దాం. దానికంటే ముందు ఏం చేద్దామంటే ఈ సమ్ని సాల్వ్ చేయాలంటే కొన్ని గివెన్ ఇన్పుట్స్ తీసుకున్నాను. ఆ ఇన్పుట్స్ ఆధారంగా మనకు అవుట్పుట్స్ అనేవి ఏమొస్తాయి అనేది ఒకసారి చూద్దాం. ఓకే. దాంట్లో ఏం చేశానంటే ఒక ఇన్పుట్ -9 తీసుకున్నాను, ఇంకొక ఇన్పుట్ 1 తీసుకున్నాను. ఈ ఇన్పుట్స్ కనుక తీసుకుంటే నాకు అవుట్పుట్ ఏమని వస్తుంది. ఈ క్వశ్చన్ లో కనుక నేను ఇన్పుట్స్ గా -9 అని 1 అని తీసుకుంటే నాకేం, ఎందుకని ఒక నెంబర్ అనేది ఏం కావాలి, రెండిట్లో అట్లీస్ట్ ఒక నెంబర్ అనేది ఏమవ్వాలి, రెండు నెంబర్స్ ఏమవ్వాలి, పాజిటివ్ అవ్వాలి. మొదటి నెంబర్ ఏంది, నెగిటివ్, రెండోది పాజిటివ్. అంటే ఫస్ట్ కండిషనే ఫాల్స్ కాబట్టి అందుకని నాకు అవుట్పుట్ అనేది ఏమొచ్చిందంటే ఫాల్స్ రావాలని నాకు అర్థమైంది. ఓకే. రెండో వాల్యూ చూసుకున్నాను. రెండో వాల్యూ ఒక నెంబర్ ఏమన్నా 15, మరొక నెంబర్ ఏమన్నా 8. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావాలి, ట్రూ అని వస్తుందా. ఏంటిది, ఆ ట్రూ వస్తుందో రాదో చూడాలి అంటే ఒక్కసారి ఏం చేస్తున్నాం అంటే కండిషన్ చెక్ చేసుకుందాం. ఆ కండిషన్ ఏంటిది, కండిషను
మన క్వశ్చన్లో ఫస్ట్ కండిషన్ ఏంది? మన కండిషన్లో ఫస్ట్ ఏంటిది? 2 నెంబర్స్ పాజిటివ్ కాదో చూసుకోవాలి. నెంబర్ ఎంత? 15 అది పాజిటివ్ నెంబర్, 0 కంటే ఎక్కువ ఉంది కాబట్టి. రెండో నెంబర్ 8 అది కూడా 0 కంటే ఎక్కువ ఉంది కాబట్టి అది కూడా పాజిటివ్. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది కాబట్టి ట్రూ. ఫస్ట్ కండిషన్ తోనే మనం ఎండ్ అవ్వకూడదు, రెండో కండిషన్ కూడా చెక్ చేసుకోవాలి. రెండో కండిషన్ ఏది? అట్లీస్ట్ ఒక నెంబర్ ఏమవ్వాలి? 5 కంటే ఎక్కువగా ఉండాలని. మొదటి నెంబర్ ఎంత? 15, 5 కంటే ఎక్కువే, కరెక్టే. రెండో నెంబర్ తీసుకున్నాను 8, అది 5 కంటే ఎక్కువే, కరెక్టే. అంటే మనం తీసుకున్న ఈ ఇన్పుట్స్ ఏమైంది అంటే రెండు కండిషన్ సాటిస్ఫై అయినాయి కాబట్టి అప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావాలి? ట్రూ అని వస్తుంది అనేసి ప్రింట్ చేయాలన్నమాట. అంటే ఈ ఈ ఇన్పుట్స్ కనుక తీసుకుంటే మనకి అవుట్పుట్ ఏం రావాలి? ట్రూ అని వస్తుంది అనమాట. ఓకే. అలానే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకొన్ని వాల్యూస్ తీసుకున్నాను. ఏంటిది? ఒకటి 0 తీసుకున్నాను, ఒకటి 9 తీసుకున్నాను. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావచ్చు ఈ ఇన్పుట్స్ కనుక తీసుకుంటే? ఎలా? ఫస్ట్ కేసుని చెక్ చేసుకున్నాను. ఫస్ట్ కేసు ఏంటిది? ఫస్ట్ కేసు ఏంటిది? ఈ తీసుకున్న నంబర్లో ఏ నెంబర్ అయినా సరే 0 కంటే ఎక్కువగా ఉండాలి, దాన్ని పాజిటివ్ నెంబర్ అంటారని చెప్పాడు అనమాట. అంటే ఫస్ట్ ఇది 0 తీసుకున్నాను అంటే 0 కంటే ఎక్కువ ఉండాలి కదా, అది తక్కువగా ఉంది కదా, అందుకని నాకు స్టేట్మెంట్ ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై కాలేదు కాబట్టి నాకు ఏం రావాలంటే ఫాల్స్ అని వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేద్దాం, ఎందుకంటే మనకి ఇన్పుట్స్ అన్ని అర్థమైనాయి కదా. అప్పుడు మీకు ఏం అర్థమైందంటే ఈజీగా ఏం చేస్తారంటే సొల్యూషన్ అనేది చేసేస్తాను అనమాట. ఓకే. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దాము? ఒక 2 నెంబర్స్ అంటే ఇన్పుట్ ని తీసుకుందాం. ఏం చెప్పాడు? 2 నెంబర్స్ తీసుకోవాలని చెప్పాడు. 2 నెంబర్స్ ఏం చేయాలి? ఇంటీజర్సే తీసుకోవాలి. ఇంటీజర్సే తీసుకోవాలంటే కోడ్ ఎలా రాస్తాము? ఏ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. అంటే మనం ఏం చేసామంటే ఒక 2 నెంబర్స్ తీసుకున్నాను, అవి తీసుకోవాలని నేనేం చేశాను? ఏ ఈక్వల్ టు ఒక నెంబర్ని ఏమనుకున్నా అంటే ఏ అనుకున్నాను, దాన్ని ఇంటీజర్ ఇన్పుట్ ఆధారంగా తీసుకోవాలి కాబట్టి ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని తీసుకున్నాను. రెండో నెంబర్ తీసుకోవాలంటే ఏం చేశాను? బి ఈక్వల్ టు అని తీసుకొని ఇంట్ ఆఫ్ పెట్టి ఇన్పుట్ ఆఫ్ అని పెట్టేస్తాను అనమాట. ఓకేనా? ఓకేనా. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఇన్పుట్ ఫార్మాట్లోకి వెళ్ళి 2 నెంబర్లు తీసుకున్నాం. ఒక నెంబర్ ఎంత తీసుకుందాం అంటే 2 అని ఒకటి తీసుకుందాం, రెండోది ఎంత తీసుకుందాం అంటే 8 అని తీసుకుందాం. వీటికి అవుట్పుట్ ఏం రావాలి? ట్రూ అని రావాలి. ఇప్పుడు ట్రూ వస్తుందో లేదనేది చెక్ చేసుకుందాం అనమాట. ఓకేనా. ఇప్పుడు నేనేం చేద్దామంటే పైకి వెళ్దాం. అంటే 2 నెంబర్స్ తీసుకున్నాం. ఓకేనా. ఇన్పుట్స్ని రీడ్ చేయడం అనేది అయిపోయింది, ఎందుకంటే మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్పుట్స్ ఒకసారి చదివాయి. ఫస్ట్ లైన్ ఆఫ్ ద ఇన్పుట్ బి ఇంటీజర్. అంటే మనం ఏం చేయాలంటే ఇన్పుట్లో తీసుకున్న మొదటి వాల్యూ ఇంటీజర్గా ప్రోగ్రాంలో తీసుకోవాలి. అలా తీసుకోవాలంటే ఏం చేశానంటే కోడ్ రాసేసాను. అలానే సెకండ్ లైన్ ఆఫ్ ద ఇన్పుట్ విల్ బి ఏ ఇంటీజర్. అంటే సెకండ్ లైన్లో ఇన్పుట్ ఫార్మాట్లో సెకండ్ లైన్లో తీసుకున్న వాల్యూ కూడా ఏమవ్వాలంటే ఇంటీజర్ అవ్వాలి అన్నాడు. అలా అవ్వాలి అంటే కోడ్ని ఎలా రీడ్ చేస్తామంటే బి ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని తీసుకుంటాం. ఓకే, గుడ్. ఇప్పుడు నేనేం చేశాను అంటే క్వశ్చన్లోకి వెళ్ళాను. చెక్ చేయమన్నాడు. ఏం చెక్ చేయమన్నాడు? ఫస్ట్ బోత్ ద గివెన్ నెంబర్స్ ఆర్ పాజిటివ్. అంటే ఏ అనే నెంబర్ పాజిటివ్ అవ్వాలి అంటే ఎలా చెప్తాం? ఈజ్ అండర్ స్కోర్ ఏ అండర్ స్కోర్ పాజిటివ్. ఓకే, ఏ అనేది పాజిటివ్ కాదో చెప్పాలి అంటే ఎలా చెప్తాం? ఏ అనేది పాజిటివ్ నెంబరా కాదనేది చెప్పాలంటే ఎలా చెప్తాం? ఇప్పుడు నేను ఒక నెంబర్ తీసుకున్నాను కదా, 2 అని తీసుకున్నాను. 2 అనేది పాజిటివ్ నెంబరో కాదో చెప్పాలంటే ఎలా చెప్తావు? ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అని చెప్పాను అనమాట. ఓకే, అది పాజిటివ్ అంటారు. అది కరెక్ట్ కాదో చూద్దాం. ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే ఈజ్ ఏ పాజిటివ్ అంటే ఏ పాజిటివ్ కాదో చూశాను. సార్ రన్ చేద్దాం. యా, మనం తీసుకున్న నెంబర్లో ఏ అనేది పాజిటివ్ నెంబర్ అనేది ఫస్ట్ చెక్ చేసాను అనమాట. ఓకే డన్. అలానే ఇప్పుడు రెండో నెంబర్ 8 అనేది తీసుకున్న నెంబర్ అది పాజిటివ్ నెంబరో కాదు కూడా దాన్ని కూడా చెక్ చేద్దాం. అలానే బి అనేది కూడా పాజిటివ్ నెంబరో కాదు చెక్ చేయాలంటే ఎలా చెక్ చేస్తాం? ఎలా చెక్ చేస్తాం? ఎలా చెక్ చేస్తాం? ఎలా చెక్ చేస్తాం? ఓకేనా? ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈజ్ బి అంటే రెండో నెంబర్ కూడా చెక్ చేసుకుంటున్నాను. ఏంటిది? బి అనేది కూడా పాజిటివ్ నెంబరో కాదో చెక్ చేయాలంటే ఎలా చేస్తారంటే బి గ్రేటర్ దాన్ 0 అని పెడతాం అనమాట. అక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తుంటే అది కూడా కరెక్టో కాదో చూద్దాం. మనం ఇన్పుట్లో ఏం తీసుకున్నాము? 8 అని తీసుకున్నాం. 8 అని తీసుకుంటే 8 అంటే 0 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇది పాజిటివ్. కరెక్టే కదా, మనం తీసుకున్న కండిషన్ కూడా ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో చూద్దాం. 2 అని వచ్చేసింది. అంటే పాజిటివ్ నెంబర్ కాదు చెప్పాలి అంటే ఇలా వచ్చేసేసింది. ఓకే, రెండు నెంబర్స్ నాకు పాజిటివ్ కాదు చెక్ చేయాలనుకున్నాను. అలా చెక్ చేయాలంటే అప్పుడు నేనేం చేయాలి? రెండు నెంబర్స్ నేను పాజిటివ్ కాదు చెక్ చేయాలనుకున్నాను.
అప్పుడు నేనేం చేయాలి, ఈజ్ అండర్ స్కోర్ పాజిటివ్. ఆ రెండు నెంబర్స్ పాజిటివ్ కాదు చెక్ చేయాలనుకున్నాను. అప్పుడు నేనేం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి చెప్పాలి మీరే. ఈజ్ బి పాజిటివ్. ఈ రెండింటి మధ్యలో ఏం పెట్టాలి, ఏ ఆపరేషన్ పెట్టాలి, ఆర్ పెట్టి ఆర్ పెట్టాము అప్పుడు ఏమైంది, ఒకటి పాజిటివ్ అయినా రెండోది పాజిటివ్ కాకపోయినా ఏమైంది అంటే ప్రింట్ అయిపోయింది. బట్ నాకేంటిది ఈ కేసులో రెండు మస్ట్ అండ్ షుడ్ గా పాజిటివ్ అవ్వాలి అని చెప్పారు. అలా పాజిటివ్ కావాలి అనుకోప్పుడు నేను ఏం చేశానంటే అండ్ అనే ఆపరేటర్ పెట్టాలన్నమాట. ఓకేనా, ఓకేనా. ఇప్పుడు నేను వెళ్ళి ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే ఈజ్ పాజిటివ్ అనే వేరియబుల్ తీసుకున్నాను. ఈజ్ పాజిటివ్ అనే వేరియబుల్ తీసుకున్నాను. తీసుకొని నేను ఏం చేశానంటే ఇక్కడ వాల్యూస్ ఏం తీసుకున్నాను, ఒక 2, 8. ఈ రెండు పాజిటివ్ కాదో చూస్తున్నాను. రెండు పాజిటివ్ అయితే నాకేం కావాలి, ట్రూ అవ్వాలన్నమాట, లేకపోతే ఫాల్స్ రావాలి. నేను తీసుకున్న రెండు వాల్యూస్ ఏంటి, రెండు కూడా పాజిటివ్ నెంబర్స్ కదా, అందుకని ట్రూ వచ్చేసింది. కావాలంటే వాల్యూస్ మార్చి చూద్దామా. ఇది 2 తీసేసి మనం ఏం చేద్దామంటే 0 పెడదాం. అప్పుడు ఏమైందో చూద్దాం. 0 పెడితే ఏమైంది, ఫాల్స్ అని ఇచ్చింది. అంటే మనం ఆల్రెడీ చెప్పాం కదా, రెండు నెంబర్స్ 0 కంటే ఎక్కువగా ఉంటే నాకేం కావాలి, ట్రూ అని ప్రింట్ చెయ్యి అని చెప్పాను అనమాట. అలా రాయాలి అంటే ఏం చేస్తారంటే కోడ్ ఇలా రాస్తారు. అంటే మనం ఏం చేస్తామంటే మనం రెండు నెంబర్స్ పాజిటివ్ నెంబర్స్ కాదు చెక్ చేయాలంటే పైథాన్లో కోడ్ అనేది ఎలా రాస్తారంటే ఇలా రాయడం అనేది చేస్తారనమాట. దీంట్లో ఎవరికైనా డౌట్ ఉందా, లేదు కదా. ఇప్పుడు ఇంకో కేసు కూడా ఇచ్చారు కదా దాంట్లోని, ఆ కేసును కూడా చెక్ చేసేద్దాం అనమాట. ఓకేనా, ఓకే. అందుకని ప్రింట్ అనే స్టేట్మెంట్ తీసేసాను. ఇప్పుడు ఇంకో కేసు చేయాలి కాబట్టి కిందకి వెళ్తాం. ఓకే, ఇప్పుడు ఏం చేయమన్నాడు, అట్లీస్ట్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈస్ గ్రేటర్ దాన్ 5. అంటే మనం తీసుకున్న వాటిలో ఏం కావాలి, ఏదైనా ఒక నెంబర్ ఏం కావాలి, 5 కంటే ఎక్కువగా ఉందో లేదో చూసుకోవాలన్నమాట. ఓకేనా, ఓకే. అలా చూడాలి అంటే ఏం చేద్దాము, ఈజ్ ఈజ్ అండర్ స్కోర్ ఏ అండర్ స్కోర్ గ్రేటర్ దాన్ 5, గ్రేటర్ అండర్ స్కోర్ దాన్ అండర్ స్కోర్ 5. అంటే ఏ అనేది 5 కంటే ఎక్కువగా ఉందనుకో అప్పుడు ఎలా చెక్ చేస్తాం, ఏ అనేది 5 కంటే ఎక్కువ కాదు చెక్ చేయాలనుకో అప్పుడు ఎలా చెక్ చేస్తాము, ఏ అనే ఒకటి తీసుకున్నాను అనమాట, ఒక వేరియబుల్. అది ఆ వేరియబుల్లో తీసుకున్న నెంబర్ అనేది 5 కంటే ఎక్కువ ఉందా లేదో చెక్ చేయాలనుకో అప్పుడు ఎలా చేస్తాము, ఏ గ్రేటర్ దాన్ 5 అని కనుక పెట్టేసామనుకో అప్పుడు ఏ అనేది 5 కంటే ఎక్కువగా ఉందనుకో నాకేమైంది, ఎక్స్ప్రెషన్ ట్రూ అని వస్తుంది. లేకపోతే ఏమైంది, ఫాల్స్ అని వస్తుంది అనమాట. అవునా కాదనేది ఒకసారి చెక్ చేద్దాం. అందుకని వెళ్ళేసేసి ఏం చేసంటే ఈజ్ ఏ గ్రేటర్ దాన్ 5 అని చేసేసాను అనమాట. నేను తీసుకున్న వాటిలో ఏంటి 2 తీసుకున్నాను. అంటే 2 అనేది 5 కంటే పెద్దది కాదు కదా, అంటే ఏం ఫాల్స్ రావాలి, వస్తుందో రాదో చూద్దాం. ఫాల్స్ వచ్చేసింది. అంటే మన కండిషన్ అనేది కరెక్ట్గానే రాసేదాన్ని. అలానే బీడ్ కూడా చెక్ చేయాలంటే ఇదేనా కండిషన్, అందుకోసం రెండు కండిషన్స్ ఇదే కాబట్టి అప్పుడు నాకు ఏమర్థమైందంటే డైరెక్ట్గా రాసేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈజ్ గ్రేటర్ దాన్ 5. అంటే మనం తీసుకున్న నెంబర్స్ రెండు కూడా 5 కంటే ఎక్కువగా ఉన్నాయో లేదో చెప్పాలి అనుకోప్పుడు ఏం చేస్తారంటే ఏ గ్రేటర్ దాన్ 5 అని పెట్టుకున్నాను ఒక నెంబర్కి, ఇంకో దానికి ఏం చేసుకున్నాను, ఇంకోటి కూడా ఏం చేశాను, బి గ్రేటర్ దాన్ 5 అని పెట్టుకున్నాను. ఈ రెండిట్లో నాకేం కావాలి కోడు, ఏదో ఒక కండిషన్. ఇక్కడ ఏం చెప్పాడు, ఏ 5 కంటే ఎక్కువ కాదో చూడాలంటే ఇలా చూస్తాం, బి అనేది 5 కంటే ఎక్కువ కాదో చూడాలంటే ఇలా చూస్తాం. ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రం ఎగ్జిక్యూట్ అవ్వాలి. అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ రెండింటి మధ్యలో ఆర్ అనే చేయొచ్చు. అప్పుడు ఆ రెండిట్లో ఏదో ఒకటి 5 కంటే ఎక్కువ అయితే చాలని చెప్పడానికి ఇలా రాస్తాం అనమాట. తర్వాత నేను ఏం చేద్దాం అంటే రిజల్ట్ అని ఒకటి తీసుకున్నాం. రిజల్ట్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ టోటల్ క్వశ్చన్ పెట్టేద్దాం. ఏమని చెప్పాడు క్వశ్చన్, రెండు నంబర్ పాజిటివ్ అవ్వాలి, అట్లానే ఇంకోటి ఏం చెప్పాలి అన్నాడు, ఏదో ఒక నెంబర్ ఏమవ్వాలి అని చెప్పాడు, ఏదో ఒక నెంబర్ ఏం కావాలన్నాడు, 5 కంటే ఎక్కువగా ఉండాలి అన్నాడు. ఆ రెండు కండిషన్స్ ఫామ్ చేయడం మనకు వచ్చేసేసింది కదా. అప్పుడు నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసి నేనేం చేశానంటే డైరెక్ట్గా ఇచ్చేద్దాం, ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ఈజ్ పాజిటివ్ కండిషన్ చెక్ చేశాను. అలానే ఏం చేశాను, అండ్ అని పెట్టేసి రెండో కండిషన్ కూడా చెక్ చేయాలన్నాను కదా, ఈజ్ గ్రేటర్ దాన్ 5 అని కండిషన్ పెట్టాను. పెట్టేసి నేను ఏం చేశాను, ప్రింట్లోనే పెట్టాను కాబట్టి ఏమైంది, ట్రూ ఆఫ్ ఫాల్స్ చెప్పేసింది. అప్పుడు నేను ఏం చేశానంటే ప్లేయర్ ఆన్ చేసి చూశాను.
అప్పుడు నాకేమైంది అంటే అవుట్పుట్ అనేది ఏమైనా వచ్చిందంటే ట్రూ అని వచ్చింది. ఎందుకని నేను తీసుకున్న నెంబర్స్ రెండు పాజిటివ్ నెంబర్సే కాబట్టి పాజిటివ్ కండిషన్ యాక్సెప్ట్ అయింది. అలానే దాంట్లో ఏదో ఒక నెంబర్ 5 కంటే ఎక్కువ ఉండాలి కాబట్టి ఫస్ట్ చిన్నది, రెండోది పెద్దది కాబట్టి అది ఏమైందంటే రెండు కండిషన్స్ ఎగ్జిక్యూట్ అయిపోయింది కాబట్టి నాకేమైందంటే నా కోడ్ ఇలా ట్రూ రావడం అనేది జరిగిందనమాట. ఇలా రాయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా కోడ్? కావాలంటే నువ్వు ఎన్ని వాల్యూస్ మార్చు. ఓకేనా? ఓకేనా? ఇదే క్వశ్చన్ ఇంకొక అప్రోచ్‌లో కూడా చేయొచ్చు అనమాట. అంటే మనం వెళ్ళే కొద్దికి ఏమైందంటే అంటే మీరు గనక ఫ్రమ్ ద బాగా గనక చేసే కొద్దికి ఏమైందంటే షార్టెస్ట్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా మీరు ఈజీగా చేసుకుంటా వెళ్ళొచ్చు అనమాట. మీరు ఫ్రమ్ ద బిగినర్‌గా ఉన్నారు కాబట్టి నేనేం చేశానంటే కొంచెం లైన్స్ ఆఫ్ ద కోడ్ అనేది ఎక్కువగా రాయడం అనేది జరిగిందనమాట. అదే మీరు ఇంకొంచెం యాక్టివ్‌గా గనక చేయగలిగారనుకో దీన్ని ఇంత లైన్ కూడా రాయవసరం లేదనమాట. ఇంకా ఈజీగా చేసేయొచ్చు అనమాట. ఎలా అంటే ఆ అప్రోచ్ కూడా చెప్పేస్తాను. ఓకే. ఇంతవరకు నేను ఏం చేస్తున్నా అంటే కట్ చేసేస్తున్నాను. ఓకే. ఇప్పుడు నేనేంది నా ఫస్ట్ కండిషన్ ఏంది? ఇఫ్ డైరెక్ట్‌గా కండిషన్ రాస్తున్నాను. ఏంటిది? నా కండిషన్స్ గనక సాటిస్ఫై అయితే ట్రూ అని కావాలి, లేకపోతే ఫాల్స్ రావాలి అని చెప్పాను. నా కండిషన్ గనక తీసుకుంటే ఆ కండిషన్ ట్రూ అయితే ఆ కండిషన్స్ గనక సాటిస్ఫై అయితే ట్రూ రావాలి అంటే మనం ఎలా చెప్తారంటే పైథాన్‌లో కండిషనల్ స్టేట్మెంట్స్ సహాయంతో చెప్తారు. కండిషనల్ స్టేట్మెంట్స్ మనం దేంతో స్టార్ట్ చేస్తారంటే ఇఫ్ తోనే స్టార్ట్ చేస్తారని మీకు తెలుసు. కండిషన్ ఏంది? వాడు చెప్పాడనమాట. ఏం చెప్పాడు? ఏమని చెప్పాడు? 2 నంబర్స్ ఇచ్చారు. 2 నంబర్స్‌లో ఆ 2 నంబర్స్ పాజిటివ్ కాదో చెప్పాలి అన్నాడు. పాజిటివ్ కాదో చెప్పాలి అంటే ఏం చెప్పాలి? మొదటి నంబర్ తీసుకున్నాను గ్రేటర్ దాన్ 0 అని చెప్పేసాను. అలానే అని చెప్పుకున్నాను. తర్వాత నేనేం చేశాను? రెండో కండిషన్ గ్రేటర్ దాన్ సారీ గ్రేటర్ దాన్ 0 కనుక అయితే అప్పుడు ఏమైంది? ఆ రెండు మొదటి కండిషన్ 0 కంటే ఎక్కువగా ఉంటే అది పాజిటివ్. రెండోది కూడా 0 కంటే ఎక్కువగా ఉంటే పాజిటివ్. ఆ రెండు కూడా పాజిటివ్ అవ్వాలి అని చెప్పాడు కాబట్టి అలా రాయాలంటే ఇలా రాస్తాం అనమాట. ఓకే. అలానే ఇంకోటి ఏం చేశాను? ఇంకో కండిషన్ కూడా ఏం చెప్పాడు? ఇంకో కండిషన్ ఏం చెప్పాడు? రెండిట్లో ఏదో ఒక నంబర్ ఏం కావాలన్నాడు? 5 కంటే ఎక్కువగా ఉండాలి అన్నాడు. అంటే మొదటి నంబర్ గ్రేటర్ కాదో చెక్ చేయాలంటే ఏం చేస్తాము? ఏ గ్రేటర్ దాన్ 5 అని చెప్తాం. ఓకే. అలానే రెండో కండిషన్ కూడా 5 కంటే ఎక్కువ కాదో చెప్పాలి అంటే ఏం చేస్తాము? 3 గ్రేటర్ దాన్ 5 అని చెప్పేసాను. ఈ రెండు కండిషన్లు ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అయితే చాలు అని చెప్పాలనుకో అప్పుడు మనం ఏం చేస్తాం? ఈ రెండింటి మధ్యలో ఆర్ అని పెట్టేస్తాం. పెట్టేయడం ద్వారా ఏమైపోయింది? అయిపోయింది కండిషన్. తర్వాత నేనేం చేశాను? ఫైనల్‌గా ఒకసారి చెక్ చేద్దాం. ఏం చెప్పాడు రెండు కండిషను? రెండు కండిషన్స్ పాజిటివ్ అవ్వాలి. అలానే ఆ రెండిట్లో ఏదో ఒక నంబర్ ఏమవ్వాలి? 5 కంటే ఎక్కువ ఉండాలి. రెండు కండిషన్స్ రాశాను. రెండు ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి ఏం చేశాను? వీటి మధ్యలో నేనేం చేశాను? అండ్ అనే ఆపరేటర్ పెట్టేశాను. పెట్టేసి నేను కోడ్ రాశాను. తర్వాత నేనేం చేశానంటే కిందకెళ్ళి ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి నేనేం చేశానంటే ట్రూ అని ఇచ్చేసాను అనమాట. ట్రూ అని రాశాను. తర్వాత నేనేం చేశానంటే కిందకి వచ్చేసి ఎల్స్ స్టేట్మెంట్ రాసుకున్నాను. ఎల్స్ అని పెట్టేసేసి ఇక్కడ నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి నేనేం చేశానంటే ఫాల్స్ అని ఇచ్చేసాను. ఫాల్స్ అని ఇచ్చేసాను. ఇప్పుడు నేనేం చేశానంటే కోడ్ రన్ చేసి చూశాను. సేమ్ క్వశ్చనే కదా నాకేమైందంటే ప్రాపర్ వాల్యూస్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వడం జరిగిపోయింది అనమాట. ఓకే. మనం ఇంకా సింపుల్గా రాయాలంటే ఇలా రాయడం అనేది చేస్తారనమాట. కొంచెం లెందీగా రాయాలి అంటే ఏం చేస్తారంటే అలా రాయడం అనేది చేస్తారనమాట. దీంట్లో ఏ టెక్నిక్ వాడినా కానీ ఆన్సర్ మటుకు ఒకటే వస్తుంది అనమాట. ఓకేనా? ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్? అర్థమైందా? అలానే మనం ఇంకోటి ఏం చేద్దాం అంటే ఇంకొక టికెట్ చెప్పేసేసి ఈ రోజు సెషన్ క్లోజ్ చేసేస్తాం. ఓకేనా? ఓకే. ఇక్కడ ఉన్న టికెట్ అనేది చూద్దాం. ఓకేనా? ఓకే. ఏంటిది అంటే ఈ టికెట్ని కూడా ఒకసారి మీరు చూస్తే ఏంటిదంటే రైట్ ఏ ప్రోగ్రామ్ మనకు ఒక ప్రోగ్రామ్ ఇచ్చారన్నమాట. టు చెక్ ఇఫ్ గివెన్ 2 నెంబర్స్ అంటే మనకి ఏం చేశారంటే ఐ హ్యావ్ ఏ కాల్ ఎట్ 6:30. సో అందుకని మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్ నేను ఏం చేస్తానంటే కొంచెం ఎర్లీగా ఫినిష్ చేయడం అనేది జరుగుతుంది. టుమారో సెషన్ ఏం చేద్దామంటే రిమైనింగ్ పార్ట్ ఆఫ్ దట్ థింగ్స్ని మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ బై.